ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు. యేసుక్రీస్తు నాకు మాత్రమే కాదు, నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇష్టపడితే, నువ్వు అంగీకరించగలిగితే. ఈ లోకానికి కావాలి యేసయ్య కావాలి. మనం ఏజెన్సీ వెళ్ళినప్పుడు కొన్ని నిదానాలు పలుకుతూ ఉంటుంటాం. మనం రక్షణ కావాలంటే యేసయ్య కావాలి, స్వస్థత కావాలంటే యేసయ్య కావాలి, పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్య కావాలి, పాపం పోవాలంటే చెప్పండమ్మా, పాపం పోవాలంటే యేసయ్య కావాలి. ఫార్మాలిటీ ఈ నిదానాలు మనం పలుకుతూ ఉంటున్నాం కొన్ని. అంటే ఈ గంభీరమైనటువంటి స్వరంతో ఈ యొక్క విషయాలు చెప్తున్నప్పుడు ఆలోచనలో పడతారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో, ఈదిలో ఉన్న వాళ్ళు ఎవరో, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఆలోచనలో పడి పాపం పోవాలంటే యేసయ్య కావాలా? ఇంతకీ యేసయ్య ఎవరు? ఈ యేసయ్య ఎవరో తేలాలంటే ఇగో ఈ పత్రిక చదువుకో. చదువు రాదా? చదివించుకో. లేకపోతే మా దగ్గరికి రా, యేసయ్య గొప్పతనాన్ని చెప్తాం. యేసయ్య మతాన్ని మార్చడానికి ఈ లోకానికి రాలేదు, పరలోకానికి మార్గం చూపించడానికి ఆయన వచ్చాడు. ఆయన మార్గంలో నువ్వు నడవగలిగితే ఖచ్చితంగా నీకు మోక్షం ఖచ్చితం. ఖచ్చితంగా ఆయన మార్గంలో నడవగలిగితే స్వర్గం నీ సొంతం. యేసయ్య యొక్క స్వర్గం నీ సొంతం ఆయన మార్గంలో నడిస్తే అని చెప్పేసి మనం ఈ అద్భుతమైనటువంటి సువార్తలో మనం పాలుపంపులు పొందుతాం. దేవుని ఎదుట నిన్ను యేసుక్రీస్తును ఒప్పుకోవాలి అని అంటే ఈ భూమి మీద ఉంటుండగానే మనం ఎవరిని ఒప్పుకోవాలట? యేసుక్రీస్తును మనుషులు ఎదుట ఒప్పుకోవాలా.